Dear students, మనం 10th class new syllabus లో థర్డ్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే నాన్ మెటల్స్. ఈ ఇంతకు ముందు క్లాసులో నేను మీకు మెటల్స్ని గురించి చెప్పాను. మెటల్స్కి మెలియబిలిటీ ఉంటుంది, అంటే వాటిని షీట్స్ లాగా సాగొట్టచ్చు. అలానే వాటికి డక్టిలిటీ ఉంటుంది, వాటిని పెద్ద పెద్ద తీగల్లాగా చుట్టచ్చు. అవి ఎలక్ట్రికల్ కండక్టర్స్, అంటే విద్యుత్ ప్రవహిస్తుంది. దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్, అంటే హీట్ కూడా వాటి గుండా ప్రవహిస్తుంది. దే ఆర్ సోనారస్, అంటే కింద పడితే చప్పుడు వస్తుంది. దే ఆర్ లస్టర్, అంటే మెరుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు క్లాసులో మీకు చెప్పేశాను. ఇప్పుడు మనం నాన్ మెటల్స్ని గురించి కొంత నేర్చుకుందాం. కేర్ఫుల్గా చూడండి. ఇన్ ది ప్రీవియస్ క్లాస్ యూ హ్యావ్ లెర్న్డ్ దట్ there are very few non-metals as compared to metals. అంటే నేచర్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్లో ఎక్కువ మెటల్సే. నాన్ మెటల్స్ అనేవి చాలా కొద్దిగా ఉన్నాయి అన్నమాట నేచర్లో. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఆర్, అంటే మిమ్మల్ని ఎవరైనా నేచర్లో ఎక్కువ ఏమున్నాయని అడిగితే మెటల్స్ అనే చెప్పాలి. కొంచెమే ఫ్యూగా ఏమున్నాయంటే నాన్ మెటల్స్. ఏంటవి? కార్బన్ ఒక నాన్ మెటల్, సల్ఫర్, అయోడిన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. ది నాన్ మెటల్స్ ఆర్ ఎయిదర్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. ఇవి సాలిడ్ స్టేట్లో అయినా ఉంటాయి, లేకపోతే గ్యాసియస్ స్టేట్లో అయినా ఉంటాయి, ఎక్సెప్ట్ బ్రోమిన్ విచ్ ఇస్ ఎ లిక్విడ్. ఒక్క బ్రోమిన్ తప్పితే మిగతావన్నీ సాలిడ్ స్టేట్లో అయినా ఉంటాయి, గ్యాసియస్ స్టేట్లో అయినా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వీటిల్లో కార్బన్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, సల్ఫర్ కూడా సాలిడ్ స్టేటే, అయోడిన్ కూడా సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ రెండు గ్యాసెస్ అని మీకు తెలుసు. సరే, బ్రోమిన్ అంటే లిక్విడ్ స్టేట్. సో మిమ్మల్ని నాన్ మెటల్స్లో లిక్విడ్ స్టేట్లో ఉండేది ఏంటి అనగానే మీరు బ్రోమిన్ అని ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, డూ నాన్ మెటల్స్ ఆల్సో హ్యావ్ ఫిజికల్ ప్రాపర్టీస్ సిమిలర్ టు దట్ ఆఫ్ మెటల్స్? మెటల్స్కి ఎలా అయితే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అలానే నాన్ మెటల్స్ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయా? అవి లెటస్ ఫైండ్ అవుట్. దీని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, కలెక్ట్ శాంపుల్స్ ఆఫ్ కార్బన్, సల్ఫర్ అండ్ అయోడిన్. ఈ శాంపుల్స్ని కలెక్ట్ చేయమంటున్నాడు. ఏమేంటి? కార్బన్, సల్ఫర్, అయోడిన్. క్యారీ అవుట్ ది యాక్టివిటీస్ 3.1 to 3.4 and 3.6 విత్ దీస్ నాన్ మెటల్స్ అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. వాటిని అబ్జర్వ్ చేసి ఏం చెప్పాలి మనం ఇప్పుడు? కంప్లీట్ యువర్ అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఓకే, ఇక్కడ ఏదో చెప్పమంటున్నాడు వాటిని గురించి. ఏమనంటే ఎలిమెంట్ ఏంటి, వాటి సింబల్ ఏంటి, వాటి సర్ఫేస్ ఎలా ఉంటుంది, వాటి హార్డ్నెస్ ఎలా ఉంటుంది, మెలియబిలిటీ ఎలా ఉంటుంది, డక్టిలిటీ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా, సోనారిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పమంటున్నాడు. ముందు ఈ 3 శాంపుల్స్ని మనం కలెక్ట్ చేయాలి. ఏమేంటి? కార్బన్, సల్ఫర్, అయోడిన్. చూసారా కార్బన్ శాంపుల్ ఎలా ఉందో సాలిడ్ స్టేట్లో? కార్బన్ అంటే కోలే కదా, బొగ్గు. ఇది కార్బన్. తర్వాత ఇది సల్ఫర్ అన్నమాట. సల్ఫర్ ఇది ఎక్స్ప్లోజివ్, ప్రేలుడు పదార్థం. ఇలా ఉంటుంది సల్ఫర్. మరి అయోడిన్ అనేది అది కూడా బ్లాక్ కలర్లో ఉండే సాలిడ్ అనమాట. అయోడిన్ ఇలా ఉంటుంది. సో ఈ శాంపుల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. వీటిల్లో కార్బన్ అన్న గ్రాఫైట్ అన్న ఒకటే. దాని సింబల్ వచ్చేసి సి అనమాట. అది టచ్ చేస్తే ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది కార్బన్. మెలియబిలిటీ అంటే దాన్ని షీట్ లాగా ఏదైనా సుత్తి తీసుకొని కొడితే, ఒక హ్యామర్తో కొడితే అదేమన్నా షీట్ లాగా బెండ్ అవుతుందా అంటే బెండ్ కాదు, అది పగిలిపోతుంది. సో ఇట్ ఈజ్ నాట్ మెలియబుల్. డక్టిలిటీ అంటే దాన్ని పొడవైన వైర్స్ లాగా మనం ఏమన్నా చేయొచ్చా అంటే, బొగ్గుతోటి నువ్వు పొడవైన వైర్స్ చేయగలవా చెప్పు? అది నాట్ డక్టైల్. మరి హీట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా అంటే కండక్ట్ చేస్తుంది. ఈ గ్రాఫైట్లో నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది.
మరి నెక్స్ట్ సోనారిటీ, అంటే క్రింద పడితే సౌండ్ వస్తుందా అంటే నాట్ సోనారస్. ఏం కంగ్మని ఏం సౌండ్ రాదు, ఇది ఇట్ ఈజ్ నాట్ సోనారస్. మరి అలానే సల్ఫర్ తీసుకో, దాని సింబల్ ఎస్ కదా, అది పట్టుకున్న మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, అది కూడా నాట్ మెలేబుల్, దాన్ని ఏమి షీట్స్ లాగా నువ్వు చేయలేవు, అది కూడా వైర్స్ తయారు చేయలేవు, డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, నాట్ సోనారస్. క్రింద పడితే ఇది కూడా కంగం అనే చప్పుడు ఏం రాదనమాట. నెక్స్ట్ అయోడిన్, ఐ దాని సింబలు, సో ఇది కూడా సేమ్ అలానే ఉంది. సో ఇప్పుడు మనం ఈ 3 శాంపుల్స్ని చూసాము, వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ని ఒకసారి అబ్జర్వ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ రికార్డెడ్ ఇన్ టేబుల్ 3.1, ఇక్కడ మనం అబ్జర్వేషన్స్ చేసాం కదా, డిస్కస్ ది జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇన్ ది క్లాస్. మీకేం తెలుస్తుందంటే మెటల్స్కి డక్టిలిటీ అనేది ఉంది, అవి పొడవైన తీగలుగా చేయొచ్చు, వీటిని చేయలేము. అలానే వాటికి మెలేబిలిటీ ఉంది, వాటిని షీట్స్ లాగా చేయొచ్చు, వీటిని చేయలేము. వీటిలో ఎక్కువ % కరెంట్ పాస్ కాదు, వాటిల్లో అయితే కరెంట్ పాస్ అవుతుంది. వాటికి సోనారిటీ ఉంది, వీటికైతే నాన్ మెటల్స్కి అయితే సోనారిటీ లేదనమాట. ఓకేనా, అవన్నీ తేడాలు. ఓకే, నెక్స్ట్ you must have concluded that we cannot group elements according to their physical properties alone, as there are many exemptions. ఇప్పుడు మరి ఫిజికల్ ప్రాపర్టీస్ని ఆధారంగా చేసుకొని మనము మెటల్స్ నాన్ మెటల్స్ అని గ్రూపులు చేద్దామంటే అలా చేయలేం మనం, ఎందుకంటే చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక క్లాస్లోకి వెళ్ళిన తర్వాత తెల్లగా ఉండే వాళ్ళందరూ 8th క్లాసు, కొంచెం నల్లగా ఉండేవాళ్ళు 9th క్లాసు, అలా చెప్తామా మనం? కలర్ రెఫరెన్స్, వాడికి ఉండే నాలెడ్జ్ని బట్టి కదా మనం గ్రూప్ చేయాల్సింది, కలర్ని బట్టి కాదు కదా. ఒకడు తెల్లగా ఉంటాడు ఏం రాదు, ఒకడు నల్లగా ఉంటాడు అన్నీ వచ్చి ఉంటాయి, మనం చెప్పలేము అట్లా. కాబట్టి గ్రూప్ చేయడానికి అది కాదు కదా బేసిస్. అలానే ఇక్కడ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి గ్రూప్ చేయడానికి లేదు, దానికి చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అవేంటో కూడా మనం చూద్దాం, ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది కదా. All metals except mercury exist as solids at room temperature. Metals అన్నీ ఆల్మోస్ట్ సాలిడ్సే, ఒక్క మెర్క్యూరీ మాత్రం పాదరసం, మెర్క్యూరీ అంటే అదొక్కటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇన్ యాక్టివిటీ 3.5 యూ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్. మెటల్స్ అన్నిటికీ హై మెల్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే తొందరగా అవి మెల్ట్ కావు. బట్ gallium and cesium have very low melting points. మెటల్స్ అన్నిటికీ హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయని మనం కన్ఫర్మ్ చేస్తే వాటిల్లో మళ్ళీ కొన్ని మెటల్స్ ఉన్నాయి, ఏది గ్యాలియం, సీజియం, వీటికి చాలా లో మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి, చాలా త్వరగా కరిగిపోతాయి. దీస్ 2 metals will melt if you keep them ఆన్ యువర్ పామ్. నీ చేతి మీద పెట్టుకుంటేనే, నీ అరచేతిలో పెట్టుకుంటే నీ అరచేతికి ఉండేటువంటి వేడికే ఇవి నెయ్యి మాదిరి కరిగిపోతాయంట ఈ మెటల్స్, అంటే అంత లో మెల్టింగ్ పాయింట్. మరి మనం కన్ఫర్మ్డ్గా అన్ని మెటల్స్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అని కంక్లూజన్ చెప్పలేం. కొన్నిటికి ఉంటుంది, ఎక్కువ % ఉంటుంది హై మెల్టింగ్ పాయింట్, కొన్నిటికేమో లో మెల్టింగ్ పాయింట్ కూడా ఉంది కదా. అయోడిన్ ఈజ్ ఎ నాన్ మెటల్ బట్ ఇట్ ఈజ్ లస్ట్రస్. అయోడిన్ ఉంది చూసారా, అది దానికి మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువ. ఇట్ ఈజ్ ఎ నాన్ మెటల్, ఐ మీన్ మెటల్ కాదు, ఇది నాన్ మెటల్, కానీ దానికి కొంచెం లస్ట్రస్ నేచర్ ఉంది, అంటే కొంచెం షైనీగా మెరుస్తుంటుంది అయోడిన్. యాక్చువల్గా మెటల్స్ కదా లస్ట్రస్ నేచర్ ఉండేది, కానీ ఇక్కడ అయోడిన్ నాన్ మెటల్ కదా, అయినా కూడా దానికి లస్ట్రస్ నేచర్ ఉంది. కార్బన్ ఈజ్ అ నాన్ మెటల్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. కార్బన్ అనేది నాన్ మెటల్ కదా, కానీ అది చాలా ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ఎగ్జిస్ట్ అవటాన్ని యాలోట్రోపీ అంటారు. దాని యాలోట్రోపిక్ ఫార్మ్స్ ఏంటంటే డైమండ్, గ్రాఫైట్, కార్బన్, ఇవన్నీ కూడా దాని యాలోట్రోపిక్ ఫార్మ్స్. డైమండ్ అనేది హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ది నేచర్లో అన్నిటికంటే హార్డెస్ట్ మెటీరియల్ ఏంటంటే డైమండ్ అనమాట. దానికి వెరీ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, త్వరగా మెల్ట్ కాదు, బాయిల్ కాదు డైమండ్. మామూలుగా మెటల్స్కి కదా ఇలా ఉండేది,
మెటల్స్ కదా గట్టిగా ఉండేది హార్డ్గా, కార్బన్ నాన్ మెటల్ కదా, కార్బన్ రూపమే కదా డైమండ్, అయినా కూడా చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి మనము ఇవి నాన్ మెటల్స్ ఇవి మెటల్స్ అని చెప్పలేము. గట్టిగా ఉండేవన్నీ మెటల్స్ అన్నామనుకో ఒకవేళ, అప్పుడు కార్బన్ కూడా మెటల్ అవుతుంది ఆ లెక్క ప్రకారం, అంతే కదా. అందుకని అట్లా చెప్పడానికి లేదు. గ్రాఫైట్ అనదర్ ఎలోట్రోపిక్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఎ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మామూలుగా మెటల్స్లో నుంచి కదా కరెంట్ పాస్ అయ్యేది. గ్రాఫైట్ అనేది ఒక నాన్ మెటల్ కదా, అయినా కూడా దాంట్లోంచి కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి మనం గ్రూపింగ్ చేయలేం. ఆల్కలీ మెటల్స్ లీథియం, సోడియం, పొటాషియం ఆర్ సో సాఫ్ట్ దట్ దే కెన్ బి కట్ విత్ ఎ నైఫ్. ఈ ఆల్కలీ మెటల్స్ ఉన్నాయి చూసారా, లీథియం, సోడియం, పొటాషియం అని, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక నైఫ్తో కట్ చేస్తే కట్ అయిపోతాయి. మామూలుగా అయితే మెటల్స్ కట్ కావట చాలా గట్టిగా ఉంటాయి. నువ్వు ఒక రాగి కాపర్ తీసుకొని నైఫ్తో కట్ చేసి చూడు, అసలు కట్ కాదు, చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఈ లీథియం, సోడియం, పొటాషియం మెత్తగా మైసూర్ పాకు కేక్ మాదిరి కట్ అయిపోతాయి. దే హ్యావ్ లో డెన్సిటీస్ అండ్ లో మెల్టింగ్ పాయింట్స్. వేటికి లీథియం, సోడియం, పొటాషియంకి డెన్సిటీస్ తక్కువే, లో మెల్టింగ్ పాయింట్, త్వరగా మెల్ట్ అయిపోతాయి. ఎలిమెంట్స్ కెన్ బి మోర్ క్లియర్లీ క్లాసిఫైడ్ యాజ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సరే, ఓకే. ఇప్పుడు చిన్న యాక్టివిటీ. టేక్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అండ్ సమ్ సల్ఫర్ పౌడర్. ఒక మెగ్నీషియం రిబ్బన్ ఒకటి తీసుకో, సల్ఫర్ పౌడర్ కూడా కొంచెం తీసుకో. బర్న్ ది మెగ్నీషియం రిబ్బన్. మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేయి. అప్పుడు యాష్ బూడిద వస్తుందన్నమాట. ఆ బూడిదని వాటర్లో కరిగించు. డిజాల్వ్ ది యాష్ ఇన్ వాటర్. ఆ వచ్చినటువంటి యాష్ని వాటర్లో మెల్ట్ చేయి. టెస్ట్ ది రిజల్టెంట్ సొల్యూషన్ విత్ బోత్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. ఈ వచ్చిన సొల్యూషన్ ఉంది, యాష్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే వచ్చిన సొల్యూషన్ చూసారా, అదేం చేస్తుందంటే బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మార్చదు, కానీ రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తుంది. దాని నుంచి నీకేం తెలుస్తుందంటే మెగ్నీషియంని బర్న్ చేస్తే వచ్చే మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడే కదా వచ్చేది, ఆ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది బేసిక్ నేచర్లో ఉంటుంది అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. ఇట్ హ్యాస్ బేసిక్ నేచర్. ఏది? మెగ్నీషియంని బర్న్ చేస్తే వచ్చే మెగ్నీషియం ఆక్సైడ్కి బేసిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, టెస్ట్ ది రిజల్టెంట్ సొల్యూషన్ విత్ బోత్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్. ఓకే. ఈజ్ ది ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఆన్ బర్నింగ్ మెగ్నీషియం యాసిడిక్ ఆర్ బేసిక్? అవును, ఇప్పుడు బేసిక్ అని చెప్పానుగా నేను. ఎలా అంటే బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మార్చలేదు, కానీ రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి టర్న్ చేసింది, కాబట్టి అది బేసిక్ నేచర్. ఇప్పుడు ఏం చేస్తావు? నౌ బర్న్ సల్ఫర్ పౌడర్. అప్పుడు నీకు సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది, అంతే కదా. దాన్ని కలెక్ట్ ది ఫ్యూమ్స్ ప్రొడ్యూస్డ్. ఈ రకంగా వచ్చిన ఆవిర్లు, పొగలు ఉంటాయి చూసారా, అవే ఫ్యూమ్స్ అంటే. వాటిని కొంచెం కలెక్ట్ చేసి దానికి యాడ్ సమ్ వాటర్ టు ది అబౌట్ టెస్ట్ ట్యూబ్ అండ్ షేక్. దాన్ని కూడా బాగా ఆ ఫ్యూమ్స్ని కొంచెం వాటర్ యాడ్ చేసి షేక్ చేసేసేయండి. టెస్ట్ దిస్ సొల్యూషన్ విత్ బ్లూ అండ్ రెడ్ లిట్మస్ పేపర్. ఇప్పుడు ఆ రకంగా వచ్చిన సల్ఫర్ డయాక్సైడ్ ఫ్యూమ్స్ ఉన్నాయి చూసారా, SvO2, దాన్ని కొంచెం వాటర్లో మనము డిజాల్వ్ చేసేసి దాన్ని కనుక టెస్ట్ చేస్తే అది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి మార్చేసింది, అంటే దానికి ఎసిడిక్ నేచర్ ఉంది. ఈజ్ ది ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఆన్ బర్నింగ్ సల్ఫర్ ఎసిడిక్ ఆర్ బేసిక్ అంటే ఎసిడిక్. కెన్ యూ రైట్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ రియాక్షన్స్? ఎందుకు రాయలేం మనం? దీనికి సంబంధించిన ఈక్వేషన్స్ రాయగలం మనం. ఎలా? ఇక్కడ రాస్తున్నాం చూడండి. Mg + O2 విల్ గివ్స్ రైస్ టు Mgu. కాకపోతే దీన్ని బ్యాలెన్స్ చేయటం కోసం ఇక్కడ 2 వేద్దాం, అందువల్ల ఇక్కడ కూడా 2 వేద్దాం.
ఇప్పుడు ఈ రకంగా వచ్చిన మెగ్నీషియం ఆక్సైడ్ అనేది బేసిక్ నేచర్లో ఉంటుంది. కాబట్టి ఈ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇవి రెడ్ లిట్మస్ను బ్లూ కలర్లోకి టర్న్ చేస్తాయి. అట్లా కాకుండా సల్ఫర్ ఉంది, అది ఆక్సిజన్తో బర్న్ చేస్తే వచ్చేది సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. అది బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి టర్న్ చేస్తుంది. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆల్మోస్ట్ ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆల్మోస్ట్ బేసిక్ నేచర్లో ఉంటాయి. కాబట్టి most non-metals produce acidic oxides when dissolved in water. On the other hand, most metals give rise to basic oxides. You will be learning more about these metal oxides in the next section. తర్వాత ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకుందాము అంటున్నాడు. సరే, ఇక్కడ ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, వాటికి ఆన్సర్లు చేయడానికి ట్రై చేద్దాం. ఈ క్వశ్చన్స్ చూడండి. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మెటల్ విచ్ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉండేది మెర్క్యూరీ అంటే పాదరసం. కెన్ బి ఈజీలీ కట్ విత్ ఎ నైఫ్ తోటి ఈజీగా కట్ అయిపోయే మెటల్ సోడియం Na. మెటల్ ఈజ్ ది బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే సిల్వర్ అనమాట, అన్నిటికంటే బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్. దాని తర్వాత కాపర్. పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే లెడ్ సీసం. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్స్ ఆఫ్ మెలియబుల్ అండ్ డక్టైల్ అంటే బాగా మనం హ్యామర్తో కొట్టినప్పుడు పెద్ద పెద్ద షీట్స్ లాగా అవి సాగగలిగితే దాన్ని మెలియబిలిటీ అంటారు. వైర్స్ లాగా మనం దాన్ని చేయగలిగితే దాన్ని డక్టిలిటీ అంటారు. ఈ రెండు కూడా మెటల్స్కి ఉండేటువంటి ప్రాపర్టీస్. నెక్స్ట్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ వీ విల్ లెర్న్. ఇప్పటిదాకా ఫిజికల్ ప్రాపర్టీస్ కదా, ఇప్పుడు మనం కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం మెటల్స్కి. ఓకే, వీ విల్ లెర్న్ అబౌట్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ 3.2.1 to 3.2.4. For this, collect the samples of the following metals: aluminum, copper, iron, lead, magnesium, zinc and sodium. వీటి శాంపుల్స్ని కలెక్ట్ చేసి మన దగ్గర పెట్టుకోవాలి. వాటి శాంపుల్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మీకు చూపించే ఉన్నా, మళ్ళీ ఒకసారి చూసుకోండి. వాట్ హ్యాపెన్స్ వెన్ మెటల్స్ ఆర్ బర్న్ట్ ఇన్ ఎయిర్. మెటల్స్ని ఎయిర్లో బర్న్ చేస్తే ఏమవుతుంది? You have seen in activity 3.8 that magnesium burns in air with a dazzling white flame. మెగ్నీషియం ని గాల్లో గనక మండించామా బాగా మినిమిట్లు గొలిపేటువంటి కాంతితో అది మండుతుందన్నమాట. దీపావళి టపాసుల్లో మెగ్నీషియం ఉంటుంది, అందుకనే కాకర పూలు మీరు చూసారా ఎట్లా మండుతాయో, అవి డాజిలింగ్ ఫ్లేమ్ అంటారు అనమాట. అలా బర్న్ అయిపోయి మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది అండ్ హీట్ కూడా రిలీజ్ అవుతుంది. అందువల్ల ఇది ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే హీట్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే చూద్దాం. కాషన్, ది ఫాలోయింగ్ యాక్టివిటీ నీడ్స్ ది టీచర్ అసిస్టెన్స్. అంటే ఇప్పుడు మనం చేసిపోయే యాక్టివిటీ టీచర్ ఉంటేనే చేయాలన్నమాట, పిల్లలు డైరెక్ట్గా ఇండివిజువల్గా చేయకూడదు. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ స్టూడెంట్స్ వేర్ ఐ ప్రొటెక్షన్. కంటికి ఏదైనా ప్రొటెక్షన్ పెట్టుకోవటం మంచిది, లేకపోతే కళ్ళు డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. హోల్డ్ ఎనీ ఆఫ్ ది శాంపుల్స్ టేకన్ అబోవ్ విత్ ఎ పెయిర్ ఆఫ్ టాంగ్స్. అంటే ఇప్పుడు మనం కొన్ని శాంపుల్స్ చెప్పాను కదా, సోడియం అవన్నీ, వాటిని ఏవో 2 శాంపుల్స్ని మనం పట్టకారుతో పట్టుకొని ట్రై టు బర్నింగ్ ఓవర్ ఏ ఫ్లేమ్ మీద పెట్టి బర్న్ చేద్దాం, మెగ్నీషియం కానీ ఏదైనా సరే. రిపీట్ విత్ ది అదర్ మెటల్స్. మన దగ్గర చాలా శాంపుల్స్ తీసుకున్నాం కదా, ఇదే ఎక్స్పెరిమెంట్ని మిగతా శాంపుల్స్తో కూడా చేయాలి. అంటే ఇక్కడ ఏమేమి అల్యూమినియం, కాపర్, ఐరన్, లెడ్, మెగ్నీషియం, జింక్, సోడియం ఇన్ని ఉన్నాయి కదా, వాటితో కూడా మనం చేయాలి. మరి ఇప్పుడు కలెక్ట్ ది
ప్రొడక్ట్ ఇఫ్ ఫార్మ్డ్, ఈ రకంగా ప్రొడక్ట్స్ వస్తాయి కదా, అంటే బూడిదైపోతాయి కదా, వాటిని మనం కలెక్ట్ చేయాలి. లెట్ ది ప్రొడక్ట్స్ అండ్ ది మెటల్ సర్ఫేస్ కూల్ డౌన్, కొంచెం సేపు చల్లబడేదాకా ఆగు, మనం బర్న్ చేసాం కదా. విచ్ మెటల్స్ బర్న్ ఈజీలీ, వీటిల్లో బాగా ఈజీగా బర్న్ అయిపోయేవి ఏంటి? వాట్ ఫ్లేమ్ కలర్ డిడ్ యూ అబ్జర్వ్ వెన్ ది మెటల్ బర్న్, ఆ మెటల్ బర్న్ అయ్యేటప్పుడు ఎలాంటి రంగులో మంట వచ్చింది? హౌ డస్ ది మెటల్ సర్ఫేస్ అపియర్ ఆఫ్టర్ బర్నింగ్, బర్నింగ్ అయిపోయిన తర్వాత మెటల్ సర్ఫేస్ అనేది ఎలా ఉంది? అరేంజ్ ది మెటల్స్ ఇన్ ది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ టువర్డ్స్ ఆక్సిజన్, ఆక్సిజన్తో అవి ఎలా రియాక్ట్ అవుతున్నాయో వాటి రియాక్టివిటీని డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టు. ఆర్ ది ప్రొడక్ట్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్, ఈ రకంగా వచ్చిన బూడిదే వాటర్లో కరుగుతుందా? ఇప్పుడు ఆ మెటల్స్ అన్నీ ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట వరుసగా. వాటిల్లో ఈజీగా బర్న్ అయ్యేవి సోడియం, ఈజీగా బర్న్ అయిపోతుంది, మెగ్నీషియం కూడా, ఐరన్ కూడా. మరి ఐరన్ అంటే మామూలుగా బర్న్ కాదు, ఐరన్ ఫైలింగ్స్, చిన్న చిన్న ఐరన్ ఫైలింగ్స్ తీసుకొని బర్న్ చేస్తే బర్న్ అవుతాయి. నెక్స్ట్ కాపర్ బర్న్ కాదు, అల్యూమినియం కూడా బర్న్ అవుతుంది, లెడ్ బర్న్ కాదనమాట. నెక్స్ట్ ఫ్లేమ్ కలర్, ఇదేమో సమ్ ఎల్లో ఆరెంజ్, ఇదేమో బ్రైట్ వైట్, ఇది రెడ్ ఆరెంజ్, ఇదేమో నో డిస్టింక్ట్ కలర్, ఎందుకంటే అసలు బర్న్ కాలేదు కదా. బ్రైట్ వైట్ ఉంటుంది అల్యూమినియం, ఇది కూడా నో డిస్టింక్ట్ కలర్, ఎందుకంటే బర్న్ కాలేదు కాబట్టి. నెక్స్ట్ మెటల్ సర్ఫేస్ ఎలా ఉంది బర్న్ చేసిన తర్వాత? వైట్ రెసిడ్యూ ఉందన్నమాట, అంటే దాని మీద ఆక్సైడ్ వచ్చేసింది, అందువల్ల వైట్ రెసిడ్యూ. వైట్ యాష్, బూడిద వచ్చింది, అది కూడా ఆక్సైడే, మెగ్నీషియం ఆక్సైడ్. రెడ్డిష్ బ్రౌన్ రస్ట్, ఐరన్ మీద రస్ట్ వచ్చేసింది, అంటే తుప్పులాగా వచ్చేసింది నువ్వు కాల్చేసరికి. నో సిగ్నిఫికెంట్ చేంజ్, కాపర్ అసలు కాలేదు కాబట్టి ఏం పెద్ద మార్పు ఏం రాదు. అల్యూమినియం వైట్ పౌడర్ వచ్చేసింది, ఎందుకంటే దాని మీద ఆక్సైడ్ వచ్చింది కదా. నెక్స్ట్ లెడ్ వచ్చేసరికల్లా వైట్ గ్రే రెసిడ్యూ వచ్చింది, అంటే ఒక రకమైన లైట్ బూడిదలాగా ఒక మార్పు వచ్చింది దీని మీద. మరి సోడియం అనేది ఆక్సిజన్తో చాలా త్వరగా బర్న్ అయింది కాబట్టి వెరీ రియాక్టివ్, చాలా త్వరగా, ఎక్కువ చర్యాశీలత ఎక్కువ దీనికి, ఇది కూడా వెరీ రియాక్టివ్. మెగ్నీషియం, ఐరన్ పర్వాలేదు రియాక్టివే, ఈ కాపర్ మాత్రం లెస్ రియాక్టివ్. అల్యూమినియం హై రియాక్టివే, బాగా రియాక్ట్ అయింది. లెడ్ వచ్చేసి లెస్ రియాక్టివ్. మరి వాటర్లో కరుగుతుందా బూడిద అంటే రియాక్ట్స్ విగరస్లీ, ఏది? సోడియం. స్లైట్లీ సాల్యుబుల్ యాజ్ హైడ్రాక్సైడ్, ఈ మెగ్నీషియం ఆక్సైడ్ని చూసారా, ఇది వాటర్లో కొంచెం కరుగుతుందన్నమాట, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇది ఇన్సాల్యుబుల్, ఐరన్ అనేది అసలు ఏం కరగదు నీళ్ళల్లో. కాపర్ కూడా ఇన్సాల్యుబుల్, కాపర్ ఏం నీళ్ళల్లో కరగదు. అల్యూమినియం స్లైట్లీ సాల్యుబుల్ యాజ్ హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ వస్తుంది, కొద్దిగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది, కరుగుతుంది. లెడ్ వచ్చేసరికల్లా ఇన్సాల్యుబుల్. అంటే ఇవన్నీ కూడా మనం చేసినటువంటి అబ్జర్వేషన్స్. ఆల్మోస్ట్ ఆల్ మెటల్స్ కంబైన్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్, మెటల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్స్ అనేవి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ కాపర్ ఈజ్ హీటెడ్ ఇన్ ఎయిర్, కాపర్ని కనుక ఎయిర్లో హీట్ చేస్తే ఇట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కాపర్ డయాక్సైడ్ అనమాట, కాపర్ ఆక్సైడ్, సియుఓ, కాపర్ ఆక్సైడ్, సియు ప్లస్ ఓ2 సియుఓ వచ్చేస్తుంది అనమాట. అది అలానే అల్యూమినియం కూడా Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ని ఫామ్ చేసింది. ఓకేనా? రీకాల్ ఫ్రమ్ చాప్టర్ 2 హౌ కాపర్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. కాపర్ ఆక్సైడ్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి ఎలా రియాక్ట్ అయిందనేది ఇంతకుముందు మనం చెప్పుకొనే ఉన్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ దట్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ అన్నీ బేసిక్ నేచర్లో ఉంటాయి కాబట్టి ఇవి ఆ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ అనేవి వస్తాయి. సాల్ట్ అండ్ వాటర్,
But some metal oxides such as aluminum oxide, zinc oxide show both acidic as well as basic ప్రాపర్టీస్. చూసారా, ఈ కొంచెం స్పెషాలిటీ ఉంది ఇక్కడ. జనరల్గా ఈ మెటల్ ఆక్సైడ్స్ అన్ని బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇవి యాసిడ్స్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ వస్తాయి. కానీ అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్కు ఎసిడిక్ నేచరు, బేసిక్ నేచరు రెండూ ఉంటాయి అన్నమాట. Behavior. Such metal oxides which react with both acids as well as bases to produce salts and water are known as amphoteric oxides. Amphoteric oxides అంటే ఈ అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఏం చేస్తాయంటే యాసిడ్స్తో రియాక్ట్ అవుతున్నాయి, బేసెస్తో రియాక్ట్ అవుతున్నాయి. చూసారా, సాల్ట్ అండ్ వాటర్ ఇస్తున్నాయి అన్నమాట. అంటే వీటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ కూడా ఉంటుంది. ఇలాంటి ఆక్సైడ్స్ని యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే వాటికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. మోస్ట్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, బట్ సమ్ ఆఫ్ దీస్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ ఆల్కలీ. మెటల్ ఆక్సైడ్స్ అనేవి దాదాపుగా వాటర్లో సాల్యుబుల్ కాదు, నీళ్ళలో కరగవు. కొన్ని మాత్రం వాటర్లో డిజాల్వ్ అయ్యి ఆల్కలీ ఇస్తాయి. ఆల్కలీస్ అంటే బేస్. సోడియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది చూసారా. అలానే పొటాషియం ఆక్సైడ్ కూడా వాటర్లో డిజాల్వ్ అయితే పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వచ్చింది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మీరు. We have observed in activity 3.9 that all metals do not react with oxygen at the same rate. అన్ని మెటల్స్ ఒకే రకంగా ఆక్సిజన్తో రియాక్ట్ అయినాయి అంటే కొన్నేమో విగరస్గా రియాక్ట్ అయినాయి, కొన్నేమో స్లోగా రియాక్ట్ అయినాయి, అసలు కొన్ని రియాక్టే కాల. కాపర్ ఉంది, ఏం రియాక్ట్ అయింది? డిఫరెంట్ మెటల్స్ షో డిఫరెంట్ రియాక్టివిటీస్ టువర్డ్స్ ఆక్సిజన్. ఒకటేమో బాగా యాక్టివ్గా రియాక్ట్ అయింది, ఒకటేమో ప్యాసివ్గా రియాక్ట్ అయింది, ఒకటి అసలు రియాక్ట్ కాలేదు. అంటే వాటి రియాక్టివిటీస్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. మెటల్స్ సచ్ యాజ్ పొటాషియం అండ్ సోడియం రియాక్ట్ సో విగరస్లీ దట్ దే క్యాచ్ ఫైర్ ఇఫ్ కెప్ట్ ఇన్ ది ఓపెన్. ఎంత విగరస్గా రియాక్ట్ అవుతాయి అంటే ఈ పొటాషియం, సోడియం గాలిలో దూరంగా ఎక్కడో ఒక చోట మంట పెట్టినా కూడా అక్కడి నుంచి మంటని క్యాచ్ చేసి ఇవి బర్న్ అవుతాయి అన్నమాట. అంత డేంజరస్ ఇవి. హెన్స్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ టు ప్రివెంట్ యాక్సిడెంటల్ ఫైర్స్ దే ఆర్ కెప్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. కిరోసిన్లో పెట్టాలి వీటిని, వాటర్లో కూడా పెట్టకూడదు. వాటర్లో డేంజరస్గా రియాక్ట్ అయ్యి ఇవి ఎక్స్ప్లోజన్ వస్తుంది సోడియం అయితే. అందుకని వాటర్లో దాచిపెట్టకూడదు వీటిల్ని. ఎక్కడ పెట్టాలంటే జాగ్రత్తగా కిరోసిన్లో పెట్టాలి. సోడియంని, పొటాషియంని దాచిపెట్టాలి, కిరోసిన్లో స్టోర్ చేయాలి. ఆల్ అట్ ఆర్డినరీ టెంపరేచర్ ది సర్ఫేసెస్ ఆఫ్ మెటల్స్ సచ్ యాజ్ మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, లెడ్ ఎక్సెట్రా ఆర్ కవర్డ్ విత్ ఎ థిన్ లేయర్ ఆఫ్ ఆక్సైడ్. జనరల్గా ఏమవుతుందంటే దీన్ని తీసుకొచ్చి పెడితే మెగ్నీషియం సర్ఫేస్ మీద మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది, అల్యూమినియం సర్ఫేస్ మీద అల్యూమినియం ఆక్సైడ్ వస్తుంది, జింక్ సర్ఫేస్ మీద జింక్ ఆక్సైడ్, లెడ్ సర్ఫేస్ మీద లెడ్ ఆక్సైడ్ వస్తుంది. అది ఒక పొరలాగా పేరుకొని పోతుంది. ది ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ప్రివెంట్స్ ది మెటల్ ఫ్రమ్ ఫర్దర్ ఆక్సిడేషన్. పైన ఒక పూతలాగా వచ్చేసి అది మరలా ఆక్సిడేషన్ జరగకుండా చూస్తుంది అనమాట. ఐరన్ డస్ నాట్ బర్న్ ఆన్ హీటింగ్, బట్ ఐరన్ ఫైలింగ్స్ బర్న్ విగరస్లీ వెన్ స్ప్రింకిల్డ్ ఇన్ ది ఫ్లేమ్ ఆఫ్ ది బర్నర్. ఐరన్ అనేది నేరుగా మంటలో అంటుకోదు, కానీ ఐరన్ ఫైలింగ్స్ అంటే ఇనుప రజను, అది మాత్రం ఫ్లేమ్లో బాగా విగరస్గా మండుతుంది అంటుకొని. కాపర్ డస్ నాట్ బర్న్, బట్ ది హాట్ మెటల్ ఈజ్ కోటెడ్ విత్ ఎ బ్లాక్ కలర్డ్ లేయర్ ఆఫ్ కాపర్ ఆక్సైడ్. అదేం మండదు కానీ దాని మీద కాపర్ ఆక్సైడ్ లేయర్ అయితే వస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఈవెన్ ఎట్ రూమ్ టెంపరేచర్. సిల్వర్ అసలు గాల్లో మండదు, అసలు మండదు అది. గోల్డ్ కూడా మండదనమాట, బర్న్ కాదు. ఎనోడైజింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎనోడైజింగ్ అంటే ఏంటి అని అడిగితే అదొక ప్రాసెస్ అనమాట.
of forming a thick oxide of layer of aluminum. A aluminum develops a thin oxide layer when exposed to air. This aluminum oxide coat makes it resistant to further corrosion. The resistance can be improved further by making the oxide layer thicker. అంటే ఒక దాని మీద అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ కనుక వేసినట్టయితే అది ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న మెటల్ అనేది కొరోడ్ కాకుండా క్షయమైపోకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇలా చేయటాన్ని ఎనోడైజింగ్ అంటారు. డ్యూరింగ్ ఎనోడైజింగ్ ఈ రకంగా చేసేటప్పుడు మనం ఏ క్లీన్ అల్యూమినియం ఆర్టికల్ ఈజ్ మేడ్ ది యానోడ్ అండ్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ విత్ ది డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. యానోడ్గానేమో మనము ఏం తీసుకుంటామంటే క్లీన్ అల్యూమినియం ఆర్టికల్ తీసుకుంటాము, లోపల లిక్విడ్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తాం. ది ఆక్సిజన్ గ్యాస్ evolved at the anode reacts with aluminum to make a thick layer, protective oxide layer. This oxide layer can be dyed easily to give aluminum articles an attractive finish. అంటే ఏం చేస్తారు, ఇక్కడ ఒక కంటైనర్ పెడతారు, ఆ కంటైనర్లో క్యాథోడ్ ఉంటుంది. క్యాథోడ్ అంటే బ్యాటరీ మైనస్ కలిపింది క్యాథోడు, యానోడ్ కూడా ఉంటుంది. ఇది యానోడ్ అంటే బ్యాటరీ ప్లస్ కలిపితే యానోడ్ అనమాట. యానోడ్గా దేన్ని ఉపయోగిస్తారు? క్లీన్ అల్యూమినియం ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని యానోడ్గా ఉపయోగిస్తారు. ఇప్పుడు లోపల లిక్విడ్ పోస్తారు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తారు అనమాట. స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ పాస్ అవుతుంది, ఆక్సిజన్ అంతా నెమ్మదిగా వచ్చి ఈ అల్యూమినియం ఆర్టికల్ మీద పైన పూతగా వస్తుంది అనమాట. అది చూడటానికి షోగా ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది అనమాట. ఈ ఆర్టికల్ పాడైపోకుండా ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఇలా అల్యూమినియం ఆక్సైడ్తో కోటింగ్ వేయటాన్ని ఎనోడైజింగ్ అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ యాక్టివిటీ 3.9 you must have observed that sodium is the most reactive of the samples of metals taken here. ఇప్పటిదాకా మనం చూసిన మెటల్స్లో బాగా రియాక్టివ్ మెటల్ సోడియం. The reaction of magnesium is less vigorous, implying that it is not as reactive as sodium. సోడియంతో పోలిస్తే మెగ్నీషియం రియాక్టివిటీ తక్కువే, కొంచెం స్లో. బట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ డస్ నాట్ హెల్ప్ us to decide about the reactivity of zinc, iron, copper or lead. ఈ ఆక్సిజన్తో బర్న్ చేసి మనం ఏది ఫాస్ట్, ఏది స్లో, ఏది బాగా యాక్టివ్ అని కన్ఫర్మ్డ్గా చెప్పలేం. పర్వాలేదు, సుమారుగా చెప్పాం, అంతేగాని కన్ఫర్మ్డ్గా చెప్పలేం. లెట్ us see some more reactions to arrive at a conclusion about the order of reactivity of these metals. ఇప్పుడు మనము ఏం చేయబోతున్నాం? అన్నిటికంటే ఎక్కువ రియాక్టివ్ ఉన్నది సోడియమా, లేకపోతే పొటాషియమా, లేకపోతే మెగ్నీషియమా, జింకా, దేని తర్వాత ఏది అనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. దానికోసం ఒక టెస్ట్ చేసాం, ఇప్పుడు ఆక్సిజన్తో టెస్ట్ చేసాం. దాంట్లో మనకు కొంచెం అర్థమైంది, సోడియం బాగా రియాక్ట్ అవుతుందని, దాని తర్వాత మెగ్నీషియం రియాక్ట్ అవుతుందని, కొన్ని అసలు రియాక్ట్ కావని అలా అర్థమైంది. అయితే ఇంకా మనం బాగా ఇంకొక టెస్ట్ చేసి అప్పుడు ఒక ఐడియాకి వచ్చి ఒక కంక్లూజన్ చేద్దాం. ఏమనంటే ఏది మంచిగా రియాక్ట్ అవుతుంది, ఏది కొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంది, ఏది ఇంకొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంది, అలా ఒక ఆర్డర్లో పెట్టుకుందాం అనమాట. ఓకేనా. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. రైట్.